హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఏంటంటే లెనోవో కొత్త సిపియూలు ఇవి. సో వీటిని ఇప్పుడు మనం అన్బాక్స్ చేస్తున్నాము. అదే చూడొచ్చు, నా దగ్గర మొత్తం 35 కంప్యూటర్లు ఉన్నాయన్నమాట. అంటే 35 కొత్త సిస్టమ్స్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ల్యాబ్లో పెట్టాల్సినవి, ఏంటంటే పాతవి తీసేసి కొత్తవి పెట్టాలి. సో ఒకసారి మీకు చూపెడతా చూడండి. ఇవి స్క్రీన్స్ అనమాట, మానిటర్స్. సో వీటిని కూడా మనం ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నాము. సో మొత్తం ఈ ల్యాబ్ అనమాట. ఈ ల్యాబ్లో ఏంటంటే పాత సిస్టమ్స్ ఉన్నాయి. సో ఈ పాతవన్నీ తీసేసి మనం కొత్తవి పెడుతున్నాం. ఇప్పుడు పెట్టి అందులో ఓఎస్ ఇన్స్టాల్ చేస్తాం మనము. సో ఒకటి ఇప్పి మీకు చూపెడతాను. సో ఇలాంటి సిపిలు మనకు ముందు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే మన ల్యాబ్ పర్పస్ మీద కొన్ని తీసుకున్నాం మనము. మొత్తం 35 సిస్టమ్స్. వీటిలో ఏంటంటే i5 సిస్టమ్స్ ఇవన్నీ. సో ఇందులో 16 GB ర్యామ్ ఉంది. 16 GB ర్యామ్, 1 TB హార్డ్ డిస్క్. సో ఈ మాట దీని స్పెసిఫికేషన్స్. అలాగే ఇది విండోస్ లెవెల్ సపోర్ట్ చేస్తుంది. సో ఇది CPU. సో ఇది ఒకసారి చూపెడతాను. సో చూడండి ఫ్రెండ్స్, ఒకటి ఫిక్స్ చేసాము మనము. సో అన్నీ సెట్ చేసాము. సో ఒక CPU సెటప్ మొత్తం చూస్తే ఎలా ఉంటుంది, మానిటరు, కీబోర్డ్, మౌస్ అని కలిపి. సో వీటిలో ఏంటంటే మనం ఇప్పుడు విండోస్ ఎక్కియాలి. సో ప్రజెంట్ నా దగ్గర విండోస్ లెవెల్ లేదు, 10 ఉంది. సో ముందు 10 ఎక్కించి తర్వాత అప్డేట్ చేసుకోవచ్చు అనమాట మనము. సో ఫస్ట్ టైం కాబట్టి HDMI VGA కేబుల్ అవి ఇది ఉంటుంది, అవి లేట్ తీసుకుంటుంది. ఒకసారి తీసుకుందంటే టకాటక్ వచ్చేస్తాయి. సో చూడండి, సో అయిపోయింది, ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఓఎస్ ఇన్స్టాల్ అవుతుంటుంది. సో ఫస్ట్ టైం కాబట్టి డైరెక్ట్ అదే తీసుకుంటుంది, మనం బయోస్కి వెళ్ళి సెట్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో చూడండి, తీసుకుంది. ఇప్పుడు డైరెక్ట్ ఇన్స్టాలేషన్ వచ్చేస్తుంది విండోస్ 10. సో మనం ఫస్ట్ 10 వేసి ఆ తర్వాత అప్డేట్ పెట్టుకోవచ్చు విండోస్ లెవెల్కి. సో సింపుల్గా అయిపోతుంది. చూడండి, స్క్రీన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి, లేటెస్ట్వి ఇప్పుడు వచ్చినవి ఇవి. సో మొత్తం బాగుందన్నమాట. సో ప్రతి ఐటెం ఇప్పుడు మనం ఇక్కడ అన్నీ కొత్త పెట్టబోతున్నాము. కీబోర్డ్ కానీ, మౌస్ కానీ, జీబీ కానీ అన్నీ కొత్త అన్నమాట ఇప్పుడు. సో విండోస్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. సో అలాగే చూడండి, నేను ఒకేసారి ఏంటంటే చాలా చేసేయాలి. సో నేను 3 పెన్ డ్రైవ్లు ఒకేసారి ఇచ్చేసి 3 సిస్టమ్ ఒకేసారి చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో ఇంకో పెన్ డ్రైవ్ చూస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నా దగ్గర మొత్తం 3 ఉంటాయి. సో 3 పెన్ డ్రైవ్లతో టకా మన ఓఎస్లో ఎక్కేయచ్చు. సో ఎక్కడం ఒక 2-3 నిమిషాల పనే. చూడండి, ఒకేసారి 3 చేస్తున్నాయి ఇది. సో ఇలా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.